ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులు అసంతృప్తిగా లేరని, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే టీడీపీ నేతలు దాడులు చేశారని మండిపడ్డారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, పూర్తిగా కూడా అదుపు తప్పాయి. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో లేదు. అటవిక రాజ్యం ఇవాళ రాష్ట్రంలో ఉందన్న దానికి నిర్ధారణ. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుతున్నాం. రోజు ఒకటంపుడు ఉపన్యాసాల్లో, రోజు పత్రికల్లోనూ ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా. ఇంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి జరిగింది, ఎంత కార్యక్రమాలు జరిగాయని. మరి మీకెందుకు బెరుకు వెళ్తారు, మీరు చూసి వస్తారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని ప్రజలు చెప్పిన విన్నపాన్ని వింటారు. తిరిగి వాటి మీద కామెంట్, దాని మీద రాజకీయమైన కామెంట్లు ఏమైనా చేస్తే మీరు చేయండి. అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ విధమైన కార్యక్రమం చేయడం ఇది తగునా? ఇదేనా ప్రభుత్వం